ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 20-21 వచనములు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన బిడ్డలను ఎలా కాపాడుతారో, ఎలా రక్షిస్తారో దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, క్షామకాలము అనంటే చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో, భయంకరంగా అయిపోయాయి. పెట్రోల్ విషయంలో కావచ్చు, గ్యాస్ విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, క్షామకాలం అంటే ఆహారం అనే కాదు. ఆహారం ఉంది, బియ్యం ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి వండుకునే దానికి కావాలి కదా, వెళ్ళాలంటే కావాలి కదా, రవాణా ఉండాలి కదా. ఏ విధముగా అయినా క్షామకాలం రావచ్చు, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఆ క్షామకాలమున తన బిడ్డలను ఆయన మరణము కాకుండా కాపాడుతారంట. అలాగే యుద్ధములు అనేది ఖచ్చితముగా ప్రతి మానవ జీవితములో జరుగుతూనే ఉంటాయని జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి ఖడ్గాలు వస్తాయో మనకి తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. వాటి నుండి మిమ్మల్ని నేను తప్పించి రక్షిస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దాని తర్వాత ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానం ఏంటి అని అంటే, నోటి మాటల చేత కలుగు నొప్పి అని అంటుంది. ఆలోచించండి జాగ్రత్తగా. మనిషి ఎప్పుడు కృంగిపోతారు అని అంటే, ఎప్పుడు ఎక్కువగా బాధపడతారంటే కొట్టినప్పుడు కాదు, శారీరకంగా కొట్టినప్పుడు. దానికంటే కూడా వారు అనేటువంటి మాటలను బట్టి హృదయములో గుచ్చుకుంటాయి, హృదయాన్ని కృంగచేస్తాయి, హృదయంలో నిరాశను పుట్టిస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు అటువంటి వారి నోటి మాటల నుండి ఆయన దాచి కాపాడుతాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నిన్ను ఎంతమంది నీ కుటుంబాన్ని అవమానపరిచారో, ఎంతమంది మీకు వ్యతిరేకముగా సూటి పోటి మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాలని చూశారో ప్రియ దేవుని బిడ్డలారా, మీకు తెలిసి కొన్నే ఉండొచ్చు, ఇంకా వెనకాల ఎన్నో ఉంటాయి ప్రియ దేవుని బిడ్డ, మనకు తెలియదు. వాటన్నిటి నుంచి దేవుడు దాచుతూ ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ దేవుని యందు నమ్మకం, విశ్వాసం కలిగి ఈ లోకములో ఆయనే నన్ను కాపాడేటువంటి దేవుడని ముందుకు కొనసాగుతూ ఉంటారో వారందరినీ ఆయన కాపాడతారు. ప్రళయం వచ్చినా కూడా నీవు ఇంక భయపడవు. ప్రళయం లాంటి పరిస్థితులు నీ జీవితంలో కలిగినా కూడా భయపడరు. ఇశ్రాయేలీయులు ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఫరో సైన్యం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఎటు వెళ్ళలేని పరిస్థితులు అయినా కూడా దేవుడు మార్గమును ఏర్పాటు చేసిన దేవుడు. ఇక నాకు మార్గమే లేదు అనుకున్న సమయంలో కూడా నూతన మార్గమును తయారు చేయగల, కల్పించగల దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే వాటిని మీరు వినకుండా, వాటిని మీరు హృదయములోనికి తీసుకోకుండా యేసయ్యను ప్రతిష్ఠిత చేయండి. హృదయములో యేసయ్య వాక్యాన్ని, ఈ వాక్యాన్ని, ఈ వాగ్దానాన్ని ప్రతిష్ఠిత చేయండి మీ హృదయములో. నోటి మాటల చేత ఎటువంటి నొప్పి నాకు తగలకుండునుగాక అనుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. ఏ మాటను కూడా కేర్ చేయకండి, హృదయంలోనికి తీసుకోకండి, మనసు మీదకి తీసుకోకండి. మనుష్యులు అది సాధారణంగా చేస్తారంతే. ఇంకా నీతిమంతులను, దేవుని బిడ్డలను, దేవుని కుటుంబాలను భయంకరమైన నిందలతో, మాటలతో మాట్లాడతారు. వాటిని హృదయంలోనికి తీసుకోకుండా దేవుని హృదయంలోనికి తీసుకోండి. దేవుడు కాపాడుతాడు ప్రియ దేవుని బిడ్డలారా. ప్రళయాలు ఎన్ని వచ్చినా మిమ్మల్ని ఏం తాకలేవు. అగ్ని ఏ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని ఏమి చేయలేదని లేఖనం చెప్తుంది. నదులు మీ మీద పొంగి పారలేవంటున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆలోచించండి. నమ్మకంగా, విశ్వాసంగా యేసయ్యను ఆరాధిస్తూ ముందుకు కొనసాగండి. ఆయన యందు
నమ్మిక ఉంచి ముందుకు కొనసాగండి. దేవుడు కార్యాలు చేస్తాను అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఫోన్లో ఏమైనా అన్నారేమో, లేదా మెసేజ్లో ఏమైనా అన్నారేమో, లేదా కామెంట్స్ పెట్టి ఏమైనా బాధ పెట్టారేమో, వాటన్నిటి గురించి మర్చిపోయి యేసయ్యను ప్రార్థన చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు కొనసాగండి. మీ ప్రాణంను రక్షించే దేవుడు ఆయన, ఖడ్గం నుంచి కాపాడే దేవుడు ఆయన, నోటి మాటల నుండి తప్పించే దేవుడు ఆయన మాత్రమే. దేవుడు మీకు ఈ వాగ్దానాలు నెరవేరుస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ధైర్యంగా ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డారా, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఏ క్షామానికి గురి కాకుండా ప్రభువా, మీరే బిడ్డలను కాపాడతాను అన్న వాగ్దానమును నెరవేర్చుదురుగాక. ఏ ఖడ్గభయమును ఆయన బిడ్డలను ఏమి చేయకుండా మీరే రక్షించుదురుగాక. ప్రభువా, మీరే సహాయం చేయండి. ప్రాముఖ్యముగా నాయన బిడ్డల మీద ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నారో, మాటలతో నాయన తండ్రి ప్రభువా బిడ్డల హృదయాలను చెదరగొడుతూ ఉన్నారో ప్రభువా, అయ్యా నాయన తండ్రి మీరే సహాయం చేయండి. అయ్యా అటువంటి మాటల నుంచి నాయన ప్రభు నొప్పి తగలకుండా బిడ్డలను కాపాడుదురుగాక. మీరే సహాయం చేయండి అయ్యా. ఎవరైతే బిడ్డల మీద లేస్తూ ఉన్నారో వారి నోరులు మోయించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. ఏ ప్రళయము నాయన బిడ్డలను ఏమి చేయకుండా కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను దర్శించండి ప్రభువా. ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయా బిడ్డల ప్రయత్నాలను సఫలీకృతము చేయండి. ఆర్థికపరమైన సమస్యల నుంచి లేవనెత్తి, అప్పుల వడ్డీల నుంచి నాయన లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా గర్భఫలములు అనుగ్రహించమని అడుగుచూ ఉన్నామయ్యా. మంచి ఉద్యోగాలు బిడ్డలకు దయచేయమని అడుగుచూ ఉన్నాం నాయన. ఆరోగ్యముతో నింపమని అడుగుచూ ఉన్నామయ్యా. ఏ బిడ్డలు ఆయన ఐసీయూలో ఉన్నారో ప్రభువా, ఏ బిడ్డలైతే తన ప్రభు వ్యాధుల్లో శోధనలో ఉన్నారో అయ్యా వారికి ఆరోగ్యమును కలుగు చేయుదురుగాక. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలు అయ్యా మా బిడ్డలు, మా సహకారులు అయిన ప్రభువా, వారు సమృద్ధిగా దీవించబడుదురుగాక. మీరే సహాయం చేయమని దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మంచి కార్యాలు మీ కుటుంబాలలో, బిడ్డల జీవితాల్లో ఆయన జరిగిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, స్టేటస్ పెట్టండి, వాక్యాన్ని పెట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. వారు కూడా ఏ బాధలో ఏ వేదనలో ఉంటారో, ఏ క్షణము ఏం చేసుకుంటారో కూడా తెలియట్లేదు ఈ రోజుల్లో. వారిని ధైర్యపరిచి నిలవబెట్టగలిగితే, వారు ఆ సమయాన్ని, ఆ నిమిషాలని దాటగలిగితే మరలా దేవుడు వారు ఇంకొకరి ద్వారా బలపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఈ మంచి వాగ్దానమును షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్.